Good morning to all of you. Today we are going to discuss about phagocytosis. Phagocytosis. The word phagocytosis is derived from Greek word. మనకి phagocytosis word అనేది గ్రీక్ వర్డ్ నుండి డిరైవ్ అయింది. ఆ గ్రీక్ వర్డ్స్ ఏంటో చూద్దాం. ఫాజిన్, సైట్, ఓసిస్. ఫాజిన్ అంటే టు ఈట్, సైట్ మీన్స్ సెల్, ఓసిస్ మీన్స్ ప్రాసెస్. సో it is a process of ingestion or uptake of microbial forms or microbial substances by cells. Phagocytosis, a mechanism by which cells engulf and carry particles into the cytoplasm. ఈ ఫాగోసైటోసిస్ అంటే ఏంటంటే ఇదొక ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్లో కొన్ని మన బాడీలో కొన్ని స్పెషలైజ్డ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఆ స్పెషలైజ్డ్ సెల్స్ అనేవి ఎందుకు ఉంటాయంటే మన బాడీలోకి ఏదైనా ప్యాథోజన్ అంటే డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం ఎంటర్ అయినప్పుడు వాటిని కిల్ చేయడానికి ఈ స్పెషలైజ్డ్ సెల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఆ స్పెషలైజ్డ్ సెల్స్ అనేవి ఇలా ఇన్వాల్వ్ అయిన ఫారిన్ పార్టికల్స్ని కిల్ చేస్తాయి. ఈ మెకానిజంనే మనం ఫాగోసైటోసిస్ అని అంటాం. అయితే ఈ ఫాగోసైటోసిస్లో ఏం జరుగుతుందంటే మన బాడీలోకి ఎంటర్ అయిన ఫారెన్ పార్టికల్ని ఫస్ట్ ఈ స్పెషలైజ్డ్ సెల్స్ అనేవి వాటిని రికగ్నైజ్ చేసి ఎంగల్ఫ్ చేస్తాయి. ఎంగల్ఫ్ చేసిన తర్వాత ఆ పార్టికల్స్ని ఈ స్పెషలైజ్డ్ సెల్స్ యొక్క సైటోప్లాజంలోకి తీసుకుంటాయి. ఈ ప్రాసెస్నే మనం ఫాగోసైటోసిస్ అంటాం. ఫాగోసైట్స్, ది వైట్ బ్లడ్ సెల్స్ దట్ ప్రొటెక్ట్ ది బాడీ బై ఇంజెస్టింగ్ హార్మ్ఫుల్ ఫారెన్ particles, బ్యాక్టీరియా అండ్ డెడ్ ఆర్ డయింగ్ సెల్స్. ఈ ఫాగోసైట్స్ అంటే ఏంటంటే ఇందాక చెప్పాం కదా, ఒక స్పెషలైజ్డ్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి మన బాడీలోని. దోస్ ఆర్ నథింగ్ బట్ వైట్ బ్లడ్ సెల్స్. ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అయిన ప్యాథోజన్స్ నుండి మనకి ప్రొటెక్షన్ని కల్పిస్తుంది అనమాట. అంటే ఆ ఫారెన్ పార్టికల్స్ని కిల్ చేస్తుంది. ఫారెన్ పార్టికల్స్ ఆర్ నథింగ్ బట్ బ్యాక్టీరియా, డెడ్ ఆర్ డయింగ్ సెల్స్. మనకి డిసీజ్ కాజ్ చేసే బ్యాక్టీరియా అవ్వచ్చు, లేకపోతే డెడ్ ఆర్ డయింగ్ సెల్స్ కావచ్చు. సో ఏవైనా మనకి డిసీజ్ కాజ్ చేసి అంటే హార్మ్ఫుల్గా ఉంటే ఆ పార్టికల్స్ని ఈ ఫాగోసైట్స్ అనేవి, ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి కిల్ చేస్తాయి. ప్రొఫెషనల్ అండ్ నాన్ ప్రొఫెషనల్ ఫాగోసైట్స్. ప్రొఫెషనల్ ఫాగోసైట్స్, నాన్ ప్రొఫెషనల్ ఫాగోసైట్స్. ప్రొఫెషనల్ ఫాగోసైట్స్ అంటే ఫాగోసైటోసిస్ ఈజ్ దేర్ ప్రిన్సిపల్ ఫంక్షన్. ఈ ప్రొఫెషనల్ ఫాగోసైట్స్లో వాటి యొక్క ప్రిన్సిపల్ అండ్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఈ ఫాగోసైటోసిస్. ఇందులో మనకి ఈ ఫాగోసైట్స్లో మనం రిసెప్టార్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఆ రిసెప్టార్స్ ఏం చేస్తాయంటే అవి హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేస్తాయి. నాన్ ప్రొఫెషనల్ ఫాగోసైటోసిస్ అంటే ఇవి కూడా ఫాగోసైటోసిస్లో ఒక ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. కాకపోతే నాన్ ప్రొఫెషనల్ ఫాగోసైట్స్ కూడా ఈ ఫాగోసైటోసిస్ని పెర్ఫామ్ చేస్తాయి. కాకపోతే వాటి యొక్క ప్రిన్సిపల్ ఫంక్షన్ ఇదే కాదు. అంటే అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని క్యారీ చేస్తాయి. వాటితో పాటు ఇవి చేస్తాయి, కానీ వీటికి పర్టికులర్గా ఈ ఫాగోసైటోసిస్ కోసమే ఈ సెల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయని మనం చెప్పలేం. ది ప్రొఫెషనల్ ఫాగోసైట్స్ ఇంక్లూడ్స్, మనకి ప్రొఫెషనల్ ఫాగోసైట్స్ అనేవి మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాగోసైట్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. అవి ఏంటంటే న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్, మ్యాక్రోఫేజెస్, డెండ్రిటిక్ సెల్స్ అండ్ మాస్ట్ సెల్స్. ది నాన్ ప్రొఫెషనల్ ఫాగోసైట్స్లోకి మనకి ఫైబ్రోబ్లాస్ట్స్, ఓస్టియోబ్లాస్ట్స్ వస్తాయి. నాన్ ప్రొఫెషనల్ ఫాగోసైట్స్ వీటిలో మనకి లింఫోసైట్స్ని, ఎపిథీలియల్ సెల్స్, ఫైబ్రోబ్లాస్ట్స్, ఎరిథ్రోసైట్స్ ద్వారా మనకి ఈ ఫాగోసైటోసిస్ అనేది క్యారీ చేయబడుతుంది. ఫాగోసైటోసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ లింఫోసైట్స్ అనేవి బ్లడ్లో, లింఫ్ నోడ్స్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. ఎపిథీలియల్ సెల్స్ అంటే మనకు తెలుసు కదా, స్కిన్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. ఫైబ్రోబ్లాస్ట్స్ అనేవి కనెక్టివ్ టిష్యూలో, ఎరిథ్రోసైట్స్ అనేవి బ్లడ్ సెల్స్. రిసెప్టార్స్, మెయిన్గా మనకి 2 టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఒకటి ఫాగోసైటిక్ రిసెప్టార్స్, ఇంకొకటి ఓప్సోనిన్ రిసెప్టార్స్. ఫాగోసైటిక్ రిసెప్టార్స్
దీస్ ఆర్ ఆఫ్ 3 టైప్స్: స్కావెంజర్ రిసెప్టార్స్, మ్యాక్రోఫేజ్ మానోస్ రిసెప్టార్, బీటా గ్లూకాన్ రిసెప్టార్స్. ఈ స్కావెంజర్ రిసెప్టార్స్ అంటే ఏంటంటే మైక్రోబియల్ లైగాండ్స్కి ఇవి బైండ్ అవుతాయి. మ్యాక్రోఫేజెస్ మానోస్ రిసెప్టార్స్ అంటే మానోస్ కంటైనింగ్ మైక్రోబియల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, వాటికి ఈ రిసెప్టార్స్ అనేవి బైండ్ అవుతాయి. బీటా గ్లూకాన్ రిసెప్టార్స్ అంటే బైండ్ టు గ్లైకాన్ ఇన్ మైక్రోబియల్ సెల్ వాల్ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క సెల్ వాల్స్లో ఉన్న గ్లైకాన్తో ఈ రిసెప్టార్స్ అనేవి బైండ్ అవుతాయి. అసలు ఈ రిసెప్టార్స్ అంటే ఏంటంటే, ఈ రిసెప్టార్స్ అనేవి ఫాగోసైట్స్ పై కూడా ఉంటాయి అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ పైన కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ ఫాగోసైట్స్ మీద ప్రజెంట్ అయి ఉన్న రిసెప్టార్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అయిన ప్యాథోజన్ని రికగ్నైజ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఈ ప్యాథోజన్స్ సర్ఫేస్ పై ఉన్న రిసెప్టార్స్ అనేవి అడ్హెర్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఆప్సోనిన్ రిసెప్టార్స్. ఇంతకుముందు మనం ఫాగోసైటిక్ రిసెప్టార్స్ని చూసాం కదా, ఇప్పుడు ఆప్సోనిన్ రిసెప్టార్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఇవి ఏంటంటే కాంప్లిమెంట్ రిసెప్టార్స్ అండ్ ఇమ్యునోగ్లోబులిన్ రిసెప్టార్స్. స్టేజెస్ ఆఫ్ ఫాగోసైటోసిస్. మనం మెయిన్గా 4 స్టేజెస్ని అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఫాగోసైటోసిస్లో. ఒకటి కీమోటాక్సిస్, 2 అడ్హెరెన్స్, థర్డ్ వన్ ఫాగోజోమ్ ఫార్మేషన్, ఫోర్త్ వన్ డైజెషన్. ప్రాసెస్ ఆఫ్ ఫాగోసైటోసిస్. ఫస్ట్ ఏంటంటే కీమోటాక్సిస్ అండ్ అడ్హెరెన్స్ ఆఫ్ మైక్రోబ్ టు ఫాగోసైట్. మనకి మ్యాక్రోఫేజెస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి కదా, అయితే ఈ మ్యాక్రోఫేజెస్లో ఇందాక చెప్పుకున్నట్టు ఫేజెస్ పైన రిసెప్టార్స్ ఉంటాయి, ప్లస్ మన బాడీలోకి ఎంటర్ అయిన ప్యాథోజన్ పైన కూడా రిసెప్టార్స్ ఉంటాయి. ఈ ఫాగోసైట్స్ మీద ప్రజెంట్ అయి ఉన్న రిసెప్టార్స్ని మనం ప్యాథోజన్ రికగ్నిషన్ రిసెప్టార్స్ అని పిలుస్తాం. అదే ప్యాథోజన్స్ పైన ప్రజెంట్ అయి ఉన్న రిసెప్టార్స్ని మనం ప్యాథోజన్ అసోసియేటెడ్ మాలిక్యులర్ ప్యాటర్న్స్ అని చెప్తాం. ఈ కీమోటాక్సిస్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ పిఆర్ఆర్ అంటే ప్యాథోజన్ రికగ్నిషన్ రిసెప్టార్స్ అనేవి ఈ ప్యాథోజన్ అసోసియేటెడ్ మాలిక్యులర్ ప్యాటర్న్స్తో ఇంటరాక్ట్ అవుతాయి. ఇంటరాక్ట్ అయ్యి ఒకదాంతో ఒకటి బౌండ్ అవుతుందన్నమాట. బౌండ్ అయ్యి మనకి ఆ పర్టిక్యులర్ ప్యాథోజన్ని, ఇక్కడ సెకండ్ పాయింట్లో చూసుకుంటే ఇంజెషన్ ఆఫ్ మైక్రోబ్ బై ఫాగోసైట్. ఎప్పుడైతే ఇవి బౌండ్ అయిపోయిందో మనకి వాటి చుట్టూరా ఉన్న ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. మనకి ఈ బౌండెడ్ ప్యాథోజన్ ఉంది కదా, ఈ బౌండెడ్ ప్యాథోజన్ చుట్టూరా మనకి ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఎక్స్టెండ్ అయిపోతుంది అనమాట. ఎక్స్టెండ్ అయిపోయి దాని చుట్టూరా ఒక శాక్లా ఫామ్ చేసుకుంటుంది. ఇలా శాక్లా ఫామ్ అవ్వడాన్నే మనం ఫాగోజోమ్ అని అంటాం. ఈ ఫాగోసైటిక్ వెసికిల్ ఉంది కదా, ఈ ఫాగోసైటిక్ వెసికిల్ అనేది, ఈ ఫాగోజోమ్ అనేది ఫాగోసైట్స్లో ప్రెజెంట్ అయి ఉన్న లైసోజోమ్స్తో ఫ్యూజ్ అవుతుంది. ఇన్ జనరల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాగోసైట్స్ అనేవి ఉన్నాయి కదా, అవి ఏంటంటే మోనోసైట్స్, న్యూట్రోఫిల్స్, మ్యాక్రోఫేజెస్, డెండ్రిక్ సెల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాక్రోఫేజెస్ని కనుక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే వాటిలో మనకి వాటి యొక్క సెల్స్లో మనకి లైసోజోమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ లైసోజోమ్స్ అనేవి ఏంటంటే దీస్ ఆర్ నథింగ్ బట్ ఇంట్రాసెల్యులర్ కంపార్ట్మెంట్స్. సో ఈ ఇంట్రాసెల్యులర్ కంపార్ట్మెంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ప్లస్ సమ్ మైక్రోసైడల్ సబ్స్టెన్సెస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే ఎప్పుడైతే మన బాడీలో ఉన్న ప్యాథోజన్ ఎంటర్ అయిన ప్యాథోజన్ని ఇంజెస్ట్ చేసుకుందాం, ఈ ఫాగోసైట్ అనేది ఎప్పుడైతే ఇంజెస్ట్ చేసుకుందో మనకి ఆ పర్టికులర్ ప్యాథోజన్ని కిల్ చేయడానికి ఈ లైసోజోమ్స్ కానీ ఎంజైమ్స్ కానీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
మైక్రోబిసైడిల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ అంటే ఏమేమి ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లైసోజైమ్స్ కానీ, లైసోజైమ్ కానీ, న్యూక్లియేజెస్ కానీ, ప్రోటీయేజెస్ కానీ, లైపేజెస్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట ఒక మ్యాక్రోఫేజ్లో లైసోజోమ్స్లో మనకి ఈ లైసోజైమ్ కానీ, న్యూక్లియేజెస్ కానీ, ప్రోటీయేజెస్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ ఫాగోజోమ్ అనేది లైసోజోమ్తో ఫ్యూజ్ అయింది కాబట్టి దాన్ని మనం ఫాగోలైసోజోమ్ అని అంటాం. ఈ ఫాగోలైసోజోమ్ అనేది లైసోజోమ్లో ప్రెజెంట్ అయి ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి కదా, లైక్ లైసోజైమ్ కానీ, న్యూక్లియేజెస్ కానీ, ప్రోటీయేజెస్ కానీ వాటి చేత పార్షియల్గా డైజెస్ట్ చేయబడుతుంది. ఇలా డైజెస్ట్ చేయబడిన మైక్రో ఆర్గానిజమ్స్, పార్షియల్గా డైజెస్ట్ అయిపోయిన మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క రెసిడ్యూస్ ఉంటాయి కదా, అంటే ఇండైజెస్టిబుల్ మెటీరియల్ ఉంటుంది కదా, వాటినే మనం రెసిడ్యువల్ బాడీస్ అని అంటాం. ఆ రెసిడ్యువల్ బాడీస్ అనేవి పర్టికులర్ ఫాగోసైట్స్ ద్వారా బయటికి డిశ్చార్జ్ చేయబడుతుంది అనమాట. ఇవి ఇంకా వేస్ట్ మెటీరియల్స్ కింద కన్సిడర్ చేస్తాం మనం. ఇలా ఫాగోసైటోసిస్ ద్వారా ఈ రెసిడ్యువల్ బాడీస్ని డిశ్చార్జ్ చేసే ప్రాసెస్ని మనం ఎగ్జోసైటోసిస్ అని అంటాం. దీస్ ఆర్ ది phases of phagocytosis. Functions essential for fighting infections and subsequent immunity. 1 liter of human blood contains about 6 billion phagocytes. మనకి 1 లీటర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్లో మనకి 6 బిలియన్స్ ఆఫ్ ఫాగోసైట్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే లోపలికి ఇన్వాడ్ అయిన ఇన్ఫెక్షియస్ ఆర్గానిజమ్స్తో ఫైట్ చేయడానికి మనకి యూజ్ అవుతాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫాగోసైటోసిస్. థ్యాంక్ యూ.